నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ నేను మీ ఇందు ముందుగా హెడ్లైన్స్ డీటెయిల్స్ లోకి వెళ్తే కుబ్దులాపూర్ దూలపల్లిలోని మైనంపల్లి నివాసంలో హనుమంతరావుతో కలిసి కాంగ్రెస్ నేతలు మాజీ డిప్యూటీ సీఎం దామోదర రాజనరసింహ, మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ అల్పాహార విందులో పాల్గొన్నారు. సందర్భంగా మైనంపల్లి మాట్లాడుతూ ఈ నెల 27 లోపు త్వరలో కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నానని, నియోజకవర్గంలో చేసిన సర్వే ఆధారంగా తనకు తన కుమారుడికి కూడా అవకాశం ఇస్తారని భావిస్తున్నామన్నారు. ఇప్పుడే తమ కార్యకర్తలపై కేసులు పెడుతున్నారని, బీఆర్ఎస్ ప్రభుత్వంలో ప్రజాస్వామ్యం కూని అవుతుందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. తనకు పదవులు ముఖ్యం కాదని, కార్యకర్తల కోసం ప్రాణాలు ఇచ్చేందుకు సైతం వెనకడనని తెలిపారు. తాను మేడ్చల్, మల్కాజ్గిరి, మెదక్ సీట్లు ఆశిస్తున్నట్టు తెలిపారు. ఎన్ని అవాంతరాలు వచ్చినా తాను త్వరలో కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నానని, నమ్ముకున్న నియోజకవర్గ ప్రజల కోసం కష్టపడతానని మైనంపల్లి స్పష్టం చేశారు. అదే టైం ఎక్కువ పడుతుంది. ఇప్పుడు ఈజీగా అయిపోతుంది. అవుటర్ రింగ్ ఐ థింక్ 3 hours ఇక్కడ సోదరుడు హనుమంతరావు గారిని అధిష్టానం ఆహ్వానిస్తుంది. అధిష్టానం అడిగినందుకు ఇక్కడ బట్టి విక్రమార్క గారు నేను రావడం జరిగినది. సీట్లంటూ 3 సీట్లంటూ 4 సీట్లంటూ చర్చనే లేదు. మీ టీవీలలో కూడా దీనిపైన చర్చ పెట్టకండి. స్వయంగా ఆయనే చెప్పాడు, మేము 3 సీట్లు ఆశిస్తున్నాం, మీకు సర్వే బట్టి కూడా సర్వేల ఆధారంగా టికెట్లు కేటాయిస్తామని చెప్తున్నారు కాంగ్రెస్ వాళ్ళని చెప్తున్నారు. పార్టీలో ఉన్నవాళ్ళు వచ్చేవాళ్ళు టికెట్లు ఆశించవచ్చు. అది కాంగ్రెస్ పార్టీ ఆ స్వేచ్ఛ ఇస్తుంది. ఎవరికి ఏ సీట్లు కేటాయించాల్సిందనేది సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సర్వేలు సామాజిక సమతుల్యం పాటిస్తూ నిర్ణయం తీసుకుంటుంది. తినే ముందు గార రుచేందన్నట్టుగా ఉన్నది. వారు చేరినాక అంజన్ కుమార్ యాదవ్ అన్న గారు ఇక్కడ పార్టీలకు అతీతంగా వీళ్ళందరూ కూడా నాకు చాలా దగ్గర. పెద్దలు గౌరవనీయులు మహేష్ కుమార్ గౌడ్ అన్న గారు, బట్టి విక్రమార్క గారి అబ్బాయి ఏమో మా అబ్బాయి ఫ్రెండ్. అదేవిధంగా పెద్దలు దామోదర్ రాజనరసింహ గారు అయితే మేము ఫ్యామిలీ లాగా. అంజన్ కుమార్ అన్న కూడా పార్టీలకు అతీతంగా. మధు యాషికి అన్న సింగిరెడ్డి గారు ఈరోజు భూమి మీద లేరు. సింగిరెడ్డి గారు మధు యాషికి గారు చాలా క్లోజు. గతంలో ఎప్పుడు కూడా ఏదైనా మంచి చెడ్డకు నాకు గట్టిగా నిలబడేవాళ్ళు. ఇవన్నీ ముఖ్యంగా గమనించాలి. అదేవిధంగా పత్రికా సోదరులకు, ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు, ఇక్కడ నలుమూలల నుంచి విచ్చేసిన నా ప్రియమైన సోదర సోదరిమణులకు, నా వెల్ విషర్స్కు అందరికి కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు కాంగ్రెస్ పార్టీ బృందం రావడం జరిగింది. వారు నన్ను పార్టీలోకి కాంగ్రెస్ పార్టీలోకి వెల్కమ్ చేస్తూ ఉన్నారు. ఐఎమ్ రెడీ టు జాయిన్ ఇన్ కాంగ్రెస్. బిఫోర్ 27th ఐఎమ్ గోయింగ్ టు జాయిన్ ఇన్ కాంగ్రెస్ పార్టీ. 27th వరకు బాగుంది టైం అని చెప్పారు. బట్ పర్టికులర్లీ అండ్ 27th చాలా ఎక్సలెంట్గా ఉందని మా గురువు గారు చెప్పారు. 27th వీఆర్ గోయింగ్ టు జాయిన్ ఇన్ కాంగ్రెస్ పార్టీ. ఢిల్లీలో మరి మొత్తం స్టేట్ నాయకులందరూ కూడా ఇంక్లూడింగ్ రేవంత్ రెడ్డి గారు వారి సమక్షంలో, అక్కడ పెద్దల అందరి సమక్షంలో పార్టీలో జాయిన్ కాబోతా ఉన్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. వికారాబాద్ కలెక్టరేట్ ఆఫీస్ ని బీఎస్పీ నాయకులు ముట్టడించడంతో వారిని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులకు కార్యకర్తలకు మధ్య తోపులాట జరిగింది. టీఎస్పీఎస్సీ బోర్డును వెంటనే రద్దు చేసి 30 లక్షల మంది నిరుద్యోగులకు న్యాయం చేయాలని కలెక్టర్ ఆఫీస్ ను ముట్టడించారు.
టీఎస్పీఎస్సీ పరీక్ష పేపర్లు లీక్ చేసి వేల కోట్లకు అమ్ముకున్న మోసగాడు కేసీఆర్ అని బహుజన్ సమాజ్ పార్టీ వికారాబాద్ అసెంబ్లీ ఇన్ఛార్జ్ గొర్లకడి క్రాంతి కుమార్ ఆరోపించారు. బోర్డును వెంటనే రద్దు చేయాలని బీఎస్పీ నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. జిల్లా కేంద్రంలోని కలెక్టర్ ఆఫీసును ముట్టడించి బైఠాయించిన అనంతరం ప్లకార్డులతో వారు నిరసన తెలిపారు. పోలీసులు వారిని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. దొంగల రాజ్యం దోపిడీ రాజ్యం దొంగల రాజ్యం దోపిడీ రాజ్యం డౌన్ డౌన్ దొంగల రాజ్యం దోపిడీ రాజ్యం దొంగల రాజ్యం దోపిడీ రాజ్యం డౌన్ 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 దొంగల రాజ్యం దోపిడీ రాజ్యం దొంగల రాజ్యం దోపిడీ రాజ్యం దొంగల రాజ్యం దోపిడీ రాజ్యం రద్దు చేయాలి పరకాలలోని గోవిచర్లలో బీజేపీ అభ్యర్థి డాక్టర్ కాళీ ప్రసాద్ రావు విస్తృత ప్రచారం చేశారు. బీజేపీ నాయకులు కార్యకర్తలతో కలిసి ఆయన ఇంటింటికి తిరుగుతూ విస్తృత ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ పరకాల నియోజకవర్గ పరిధిలోని వివిధ గ్రామాలలో నెల రోజుల నుంచి ప్రచారం నిర్వహిస్తున్నామని, ప్రజల నుండి బీజేపీ పార్టీకి విశేష స్పందన, ఆదరణ లభిస్తుందన్నారు. త్వరలో రాష్ట్రంలో జరగబోయే ఎన్నికల్లో మోడీ డబుల్ ఇంజిన్ సర్కార్ వస్తుందని కాళీ ప్రసాద్ రావు జోష్యం చెప్పారు. తర్వాత స్లాబ్ తర్వాత 2,32,000 బీజేపీ, 68,000 మాత్రమే బీఆర్ఎస్ 32,000. దీనికి సంబంధించిన ఒక 68,000 మాత్రమే కేసీఆర్. కాకపోతే పేరు వాడు పెట్టుకుంటాను అంతే. కాకపోతే ఒక్కసారి మొత్తం ఇవ్వాలన్నా మేము పేరు వాళ్ళు ఇస్తలేరు. మేము అడిగే ఫస్ట్ లక్ష ఇచ్చి ఇల్లు పెట్టిద్దాం బా మనకు గెలిచినాక బీజేపీ అక్కడ కాదు బుక్కలు పువ్వు గుర్తు కొట్టేయండి అమ్మా. వారు తెలిసే వరంగాల్లో ఉంటుంది మన బీజేపీ మర్చిపోద్దు. మన పువ్వు గుర్తుకేయాలి, మనం మార్పు రావాలి. అమ్మా పువ్వు గుర్తు కొట్టండి ఒక్కసారి. డీలర్ మనకు బీజేపీ ఇప్పుడే
అన్న నమస్తే అన్న. మరి ఏమైందా ఏంటన్నా కనుక్కున్నా చూస్తుంది అలాగే 2 సార్లు డీలర్ కాబట్టి నాకు ఎప్పుడు ఫోన్ చేస్తాడు సార్ 4-5 రోజులకు సార్. కులాలకు మతాలకు అతీతంగా గ్రామ ప్రజలు బీజేపీ పార్టీని బ్రహ్మరథం పడుతున్నారండి. అదే మొదట్లో అనుకున్నాను ఎట్లుంటుందో అనుకున్నాను, ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉంది అనుకున్నాను. ప్రభుత్వం మీద వ్యతిరేకత కాదు, ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉప్పెనలాగా వస్తుంది. 2 నెలల తర్వాత ఆ ఉప్పెన లోపల ఇప్పుడున్న ప్రభుత్వం డెఫినెట్గా కొట్టుకపోతుంది. ప్రజలు బీజేపీని ఆదరిస్తున్నారు. ముఖ్యంగా నరేంద్ర మోడీ గారి పరిపాలన, ఆయన గత 10 సంవత్సరాలుగా దేశం గురించి ఆయన పడుతున్న కష్టాలు, విదేశాల్లో కూడా ఆయనకున్న పేరు, ఆయన ప్రతి క్షణం ఆయన పడుతున్న కష్టం ప్రజల గురించి. సో ఎక్కువ మోడీ గారి పరిపాలన కావాలని రాష్ట్రంలో కూడా ఈ అవినీతి ప్రభుత్వం పోయి డబుల్ ఇంజిన్ గవర్నమెంట్ వస్తేనే మా బ్రతుకులు బాగుపడతాయని ప్రతి ఇంట్లో కోరిక, బలమైన కోరిక. ప్రజలు ఏమని కోరుకుంటున్నారు సార్ ఈ టీఆర్ఎస్ ప్రభుత్వ పాలన గురించి? అసలు ఈ టీఆర్ఎస్ పరిపాలన ఇంత తొందరగా పోతే అంత మంచిదని కోరుకుంటున్నారు. మేము అడిగాము అసలు ఎందుకు అంటే, అసలు ఏ సెక్షన్ కూడా వాళ్ళు సుఖ సంతోషంగా లేరు. దళితులు అనుకోండి, బీసీలు అనుకోండి, గిరిజనులు అనుకోండి, ఎంప్లాయీస్, అన్ఎంప్లాయీస్, యూత్, మహిళలు ఎవ్వరు కానీ అసలు బీఆర్ఎస్కు ఓటేసే సెక్షన్ ఉందా అంటే మొత్తం దొరకడం కష్టం. ఒకరిద్దరు మాత్రం నర్మగర్భంగా చెప్పలేకపోతున్నారు. ఎందుకంటే ఎక్కడ మా దళిత బంధు తీసేస్తారో, ఎక్కడ బీసీ బంధు తీసేస్తారో, ఎక్కడ నాకు పెన్షన్ పోతారో అని లోపల ఏమో సార్ అంటున్నారు తప్పితే వాళ్ళు కూడా తీవ్రమైన కోపంగా ఉన్నారు. ఎందుకంటే వాళ్ళకి పెన్షన్లు ఇచ్చేది కూడా 1వ తారీఖు వస్తలేవు వాళ్ళకు. అలాగే యూత్ వాళ్ళకు మొత్తం. ఇంకొకటి మీకు అందరికీ తెలియజేసేదంటే, రాష్ట్రంలో సచివాలయ వ్యవస్థ ద్వారా ప్రజలకు మెరుగైన పాలన అందిస్తున్నామని మేయర్ వెంకటేశ్వరమ్మ అన్నారు. మచిలీపట్నం 46వ డివిజన్ నూతన సచివాలయాన్ని ప్రారంభించారు. సచివాలయ నూతన భవనాన్ని వైసీపీ యువజన నాయకుడు పేర్ని కృష్ణకుమారితో కలిసి మేయర్ చిటికెన వెంకటేశ్వరమ్మ ప్రారంభోత్సవం చేశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్లు మాడపాటి విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. అనుభవం లేదు కదా అన్నయ్య, నువ్వు చెప్పొచ్చు కదా. పద్మకోశ ప్రసీగాదో యథాకాయధామకం అస్య ఆస్తికాయా మధ్యే పరమాత్మా వ్యవస్థితః సత్బ్రహ్మ సదివక్షరస్సోక్షర పరమస్వరాడ్ యోగం విశ్వం వేద పుష్ప దీవానాం గ్రహణమత్యంత అనుభూయతా బలసిద్ధిరస్తు. భద్రాద్రి రామయ్య సన్నిధిలో స్వామివారి హుండీ లెక్కింపు నిర్వహించారు. భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామివారి దేవాలయంలో గత 61 రోజులకు గాను భక్తులు సమర్పించిన ₹1 కోటి పైగా నగదు విరాళంగా వచ్చాయి. వీటితో పాటు 63 గ్రాముల బంగారం, 1 కేజీ వెండిని భక్తులు హుండీలలో సమర్పించుకున్నారు.
బారుగూడెంలోని శ్రీ సిటీలో కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు తుమ్మల నాగేశ్వరరావును కలిశారు. కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత తొలిసారిగా ఖమ్మం వచ్చిన తుమ్మలకు ఆయన అభిమానులు ఘన స్వాగతం పలికారు. తుమ్మలను కలిసేందుకు కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. తుమ్మల గారి నాయకత్వం, తుమ్మల గారి నాయకత్వం, జై తుమ్మల, జై తుమ్మల. కుమారు దిగిన రెడీగా జైసన్ చెప్తాను. ఓకే రెడీ ముందు విశాఖపట్నంలోని గుర్తు తెలియని దుండగులు మహిళను హత్య చేశారు. గోపాలపట్నం ఆర్టీసీ డిపో ఎదురుగా ఉన్న బాలాజీ గార్డెన్స్ లో ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానికుల ఫిర్యాదుతో సంఘటన స్థలానికి పెందుర్తి పోలీసులు చేరుకొని మృతురాలు రాధా గాయత్రిగా గుర్తించారు. మహిళ ఒంటిపై బట్టలు లేకపోవడంతో పలు అనుమానాలకు దారితీస్తోంది. విశాఖలో జనసేన పార్టీ నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. జీవీఎంసీలో అధికారులు అక్రమాలకు పాల్పడుతున్నారంటూ జనసేన పార్టీ కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ జీవీఎంసీ వద్ద నిరసనకు దిగారు. కౌన్సిల్ సమావేశాల్లో తీర్మానాలను సైతం అధికారులు అమలు చేయడం లేదంటూ వారు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో పోలీసులు వారిని అరెస్ట్ చేయడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న అధికారులపై తగిన చర్యలు తీసుకోవాలని జనసేన పార్టీ నేతలు డిమాండ్ చేశారు. What is his duties? So Janasena party is demanding immediately get it inquired. Whatever the allegations with evidences, Janasena kosam, Mahila Sadhikarala kosam, Mahila Swaramana kosam, ఏదైతే డ్వాక్రా మహిళలు 3 లక్షల పైగా ఉన్నటువంటి డ్వాక్రా మహిళలు 1080 మంది రిసోర్స్ పర్సన్స్
30,000 పైగా ఉన్నటువంటి డ్వాక్రా సంఘాలు వీటిలన్నింటినీ అడ్డం పెట్టుకుని ఎక్సైజ్ విభాగం నుంచి వచ్చినటువంటి ఒక అత్యంత అవినీతి అధికారి కేవీ పాపినేడు యూసీడీ పీడీగా ఆయన చేస్తున్నటువంటి నిర్వాహకం జనసేన పార్టీ ఎప్పటికప్పుడు యూసీడీ పీడీ అక్రమాలపై అవినీతిపై గౌరవ కమిషనర్ గారికి మేయర్ గారికి నెలలుగా కూడా ఫిర్యాదు చేయడం జరుగుతోంది. సాక్షాత్తు పెదవాల్టర్ ఆదర్శ గ్రామంలో ప్రభుత్వం 120 ఇళ్లు టిట్కో ఇళ్లు కడితే ఆ 120 టిట్కో ఇళ్లు కేటాయింపుల్లో 74 మందికి లబ్ధిదారులకి గతంలో ప్రభుత్వం నుంచి ఇల్లు పొందినటువంటి వాళ్ళకి రెండోసారి ఎలాగక్కడ ఇల్లు కేటాయించారు. 4 ప్రభుత్వ ఉద్యోగులకి నిబంధనల విరుద్ధంగా పేదల ఇల్లు ఎలా కేటాయించారు. 15 ఇళ్లు ఈ పాపినాయుడు అడ్డగోలుగా అమ్మేసుకున్నాడు. ఎందుకు మేము సోషల్ ఆడిట్ చేయమని చెప్పి జనసేన పార్టీ అడుగుతా ఉంది. అయినా కానీ ఎందుకు సోషల్ ఆడిట్ జరిపించడం లేదు? డిస్ట్రిక్ట్ లెవెల్ కమిటీకి సిఫార్సు చేసినటువంటి పేర్లేంటి, వాళ్ళ ఆధారాలు, ఇవాళ గృహాలు నివసిస్తున్న వాళ్ళు మొత్తం అందరూ కూడా సోషల్ ఆడిట్ చేస్తే ఇవాళ పాపినాయుడు అవినీతి బండారం బయటపడడం తథ్యం చెప్పి జనసేన పార్టీ చెప్తా ఉంది. ఇది కాకుండా ఆర్పీలకి సీఓ ఉద్యోగాలు ఇప్పిస్తారని చెప్పి యూసీడీ అధికారులు ఒక్కొక్క ఆర్పీ ధరించి 5 లక్షల రూపాయలు ఏదైతే అక్రమంగా వసూలు చేసి ఆ యొక్క పనుల కార్యక్రమం చేపట్టారు, ఆ డబ్బుల్ని తిరిగి వెనక్కి ఇవ్వాలని చెప్పి జనసేన పార్టీ డిమాండ్ చేసింది. మరి అరికట్టాలి యూసీడీ పీడీపై చర్యలు తీసుకోవాలి. యూసీడీ పీడీపై చర్యలు తీసుకోవాలి. యూసీడీ పీడీ చర్యలు తీసుకోవాలి. నెల్లూరు నియోజకవర్గం పెనుమారు మండలం ఠానా వేణుగోపాలపురంలో నివాసముంటున్న పద్మావతి మునికృష్ణ దంపతుల 2వ కుమార్తె భవ్యశ్రీ అనుమానాస్పద మృతితో మృతి చెందిన విషయం వెలుగులోకి వచ్చింది. ఆదివారం సాయంత్రం నుంచి భవ్యశ్రీ ఇంట్లో కనిపించకపోవడంతో సోమవారం స్థానిక పోలీస్ స్టేషన్లో కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత జరిగిన పరిణామాలు పరిశీలిస్తే సమీపంలోని వేణుగోపాలపురం బావిలో మృతదేహం లభ్యమైంది. అది భవ్యశ్రీదేనని తల్లిదండ్రులు గుర్తుపట్టారు. మృతదేహానికి తల మీద వెంట్రుకలు తొలగించడం, ఉరివేసినట్టుగా, అత్యాచారం చేసినట్టుగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. స్థానికంగా ఉన్న 4 యువకులపై అనుమానం ఉన్నదంటూ వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. స్థానిక ఎస్ఐ అనిల్ కుమార్ పలు కోణాల్లో విచారణ చేపడుతున్నారు. హై స్కూల్లో ఫంక్షన్ చేస్తే 10వ క్లాస్లో పెద్ద సారాలతోనే గుర్తుపట్లంత స్థాయిలో ఆమెను దిగజార్చి ఊరేసి పక్కాగా గుండు గీయించి ఆమెకి పొడుగుట్టు జుట్టు చాలా యాక్టివ్గా ఉండే అమ్మాయి. ఆ అమ్మాయికి ఈత కూడా వచ్చు. అలాంటి అమ్మాయిని దారుణంగా హింసించి నేలకి పొడుగుగా కన్నుగుడ్డులు లోడేసి జుట్టు కొరిగేసి చాలా హింసించి లగ్గిన్ లేకుండా డాయిర్ లేకుండా ఓన్లీ టాప్ మాత్రమే ఉండేటట్టుగా ఎత్తకొచ్చి బాయిలో వేసేసినారు. ఇది మాత్రం నిజం. రెండోది, మాకు 4 పైన అనుమానం ఉంది. ఆ అనుమానమైన వ్యక్తుల్ని కూడా మేము కంప్లీట్ చేసాం. వాళ్ళు ఇద్దరిని పట్టుకోకుండా మీదే చేస్తున్నాం, మీకే న్యాయం చేస్తున్నాం అనేది అంటున్నారు. నిన్న మా ఒడ్డు సంఘం అంతా వచ్చి నిలబడి ధర్నా చేసేంత వరకు ఎవరు ముందుకు కదలట్లేదు. ఇప్పుడు మాత్రం నిన్నలాంచి ఈ రోజు వరకు ఒకరు పోతే ఒకరు వస్తానే ఉన్నారు. ఈ మాకు ఎలాంటి న్యాయం చేయాలో న్యాయం చేసే తీరాలి. మా లాంటి పేద కుటుంబం పాపలకు ఎవరికి అన్యాయం జరగకూడదు. నాలాంటి ఆడబిడ్డల తల్లిదండ్రులు కడుపు కోతలు మిగిలించకూడదు. దయచేసి నా కూతురు ఆత్మశాంతి కన్నా ఆ పిల్లకి న్యాయమే జరగాలి. ఇంత పొడుగు జుట్టు ఏమైనట్టు అమ్మాయికి జుట్టు గీయించి గుండు కొట్టేసి లగ్గిన్ లేకుండా నానా హింసలతో నేలకి బయట వచ్చేంత దారుణమైన పరిస్థితికి దిగజార్చి తెచ్చి బాయిలో వేసేసారు. న్యాయం చేయమని మరీ కోరుకుంటూ జగనన్న న్యాయం చేయి, ఈ నీ మేనగొడలకు న్యాయం చేసే తీరాలి, దిగిరా అన్న అని మరీ కోరుకుంటున్నాను. ఇంత అన్యాయమైన ఆడపిల్లల్ని దారుణానికి తీసుకొచ్చినారు అన్న. జగనన్న రా, వస్తావని మరీ కోరుకుంటున్నాను. నీ మేనగొడలను చేసిన పని ఇంకొక మేనగొడలకు చేయకూడదని కోరుకుంటున్నాను. అందరిని కాపాడమని మరీ కోరుతున్నానన్న. కదిలి రా అన్న, దిగబడి రా అన్న. నీ మేనగొడలకు నీ ఆడబిడ్డ కూతురికి ఇదే విధంగా జరుగుతుంది. ఈ పేదింటి కుటుంబాన్ని ఆదుకుంటావో న్యాయమే చేస్తావో ఆ దోషుల్ని శిక్షించి కారాకారణమైన శిక్షలో దూషించాలన్న. నా బిడ్డ ఏ రూపంతో అయితే చచ్చిపోయిందో అంత కారణంగా వాళ్ళని చంపాలి అన్న. దిగి రా అన్న. జగనన్న నువ్వు ఉండావని నమ్మకంతో నేను 3 బిడ్డలు చదివేసి మనకేం నన్ను తోడుండాడని ధైర్యంతో భరోసాతో పిల్లలు చదివేసినానన్న. ఈరోజు అట్లాంటి పిల్లలకు అఘాయితంగా దుర్మార్గంగా. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి.